పుష్ప ది రూల్. సో 'పుష్ప 2' 19 డేస్ కలెక్షన్స్ అయితే మనకి రీసెంట్‌గా అయితే అప్డేట్ అయ్యాయి. సో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప 2 ది రూల్' కనీ విని ఎరుగని స్థాయిలో అయితే దుమ్ము లేపుతుంది. అండ్ ఈ సినిమా మీద ఏదైతే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవో అవన్నిటిని నిజం చేస్తూ ఇప్పటికే 'స్త్రీ 2', 'జవాన్', 'కల్కి', ఈ 'ఆర్ఆర్ఆర్' మొత్తం రికార్డులన్నిటిని అయితే కొట్టేసింది. ప్రెజెంట్ అయితే 'పుష్ప 2' 2000 క్రోర్స్ టార్గెట్‌గా అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 19 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో 19 డేస్ కంప్లీట్ అయ్యాక ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూస్తే మనకి బేసిక్‌గా 'పుష్ప 1' క్రేజ్ ఏదైతే ఉందో ఆ సినిమా క్రేజ్ అనేది సీక్వెల్‌కి అయితే చాలా బాగా యూజ్ అయింది. ఆగస్ట్ 15న అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వాల్సింది కానీ కొంచెం లేట్‌గా అయినా లేటెస్ట్‌గా డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి అండ్ అప్పటి నుంచి కూడా రికార్డుల మీద రికార్డులు కొడుతూ అయితే వెళ్తుంది. అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హెవీ రేంజ్‌లో జరిగితే మనకేంటంటే ఆల్మోస్ట్ 11,000-12,000 థియేటర్స్ మధ్యలో ఈ 'పుష్ప 2' అయితే రిలీజ్ అయింది. సో 1,200 క్రోర్స్ గ్రాస్, 620 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఉంది. ఇదేంటంటే కొన్ని మూవీస్‌కి ఫైనల్ కలెక్షన్ ఇవి. సో అంత రేంజ్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని పెట్టుకొని కూడా 1 వీక్‌లో 1,000 క్రోర్స్, 2 వీక్స్‌లో 1,400 అండ్ 19 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1,600 క్రోర్స్‌ని అయితే కలెక్ట్ చేసుకుంది. సో ప్రెజెంట్ 'దంగల్', 'బాహుబలి' తర్వాత మనకి ఇండియా వైడ్‌గా మూవీస్‌లో థర్డ్ ప్లేస్‌లో అయితే ఉంది. అండ్ లాంగ్ రన్‌లో 'బాహుబలి 2' రికార్డ్స్‌ని కూడా కొట్టే ఛాన్స్ ఉందని చెప్పి విశ్లేషకులు అయితే చెప్తున్నారు. బట్ థర్డ్ వీక్‌లో అయితే కొంచెం డల్‌గా అయితే 'పుష్ప 2' కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 వీక్స్ అయితే అయిపోతుంది. సో ప్రెజెంట్ అయితే క్రిస్మస్ సెలవులు మనకి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ క్రిస్మస్ సీజన్‌లో మళ్ళీ ఒకసారి 'పుష్ప' అయితే పుంజుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఇప్పటివరకు అయితే రోజుకి 20 క్రోర్స్ తగ్గకుండా అయితే గ్రాస్ వచ్చింది. సో ఫైనల్‌గా సోమవారం అయితే మాత్రం 15 క్రోర్స్‌లో అయితే కలెక్షన్స్ వచ్చాయి. సో ఫస్ట్ టైం అనమాట తగ్గింది. సో తెలుగు రాష్ట్రాల్లో అయితే 2.68 క్రోర్స్ వచ్చింది. హిందీలో 10.13 అండ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 63 లాక్స్ వచ్చింది. ఓవర్సీస్ నుంచి కూడా 17 లాక్స్ వస్తే మొత్తంగా 14.07 క్రోర్స్ అయితే వచ్చింది మండే రోజు. సో దీంతో కలుపుకొని 19 డేస్‌కి మనకి మొత్తంగా వరల్డ్ వైడ్ 1546 క్రోర్స్ అయితే కలెక్షన్స్ అందుకుంది 'పుష్ప 2'. సో ఈ రేంజ్‌లో హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే మనకి హిందీ ఆడియన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హిందీలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. అక్కడ హిందీ మూవీస్ అన్నిటిని కూడా బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ హైనైతే 'పుష్ప 2' అందుకుంది. సో రేపటి నుంచి అయితే మనకి హిందీ బెల్ట్‌లో మనకి వరుణ్ ధావన్ గారు నటించిన 'బేబీ జాన్' అయితే మాత్రం రిలీజ్ అవుతుంది క్రిస్మస్ కానుకగా. సో దీనివల్ల 'పుష్ప 2'కి అయితే థియేటర్లు తగ్గుతాయి అండ్ వసూళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడొచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద రన్ అవుతున్న కేసు ఏదైతే ఉందో దానివల్ల చాలామంది దాన్ని బేస్‌గా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు 'దిల్ రాజు' గారు ఈరోజు మాట్లాడుతూ నేను సీఎం గారిని కలవబోతున్నాను. కలిసి ఈ డిస్కషన్స్ అన్నిటినీ మాట్లాడుకొని దాని తర్వాత అల్లు అర్జున్ గారిని కూడా కలుస్తాం. దీనికైతే ఒక ఎండ్ పాయింట్‌ని తీసుకొస్తాం అన్నట్లుగా అయితే మాట్లాడడం జరిగింది. సో త్వరలోనే ఈ ఈవెంట్ అయితే మనకి ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ రప్చర్ క్రియేట్ అయిందో ఈ రప్చర్ మొత్తం క్లియర్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి రావాలని అయితే కోరుకుందాం. అండ్ ఏదైనా సరే టీఎఫ్ఐ నుంచి నెక్స్ట్ సంక్రాంతికి కూడా మూవీస్ మంచిగానే ఉన్నాయి. సో నెక్స్ట్ టీఎఫ్ఐకి గవర్నమెంట్‌కి మధ్య బాండింగ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా కూడా డిస్కషన్స్ చాలా హెల్తీగా జరగాలి. సో దీనికోసం 'దిల్ రాజు' గారు అయితే చాలా కష్టపడి మొత్తంగా తెలంగాణ ఫిల్మ్ అసోసియేషన్‌కి ఆయన హెడ్ కదా ప్రెజెంట్. సో ఆయన దగ్గరుండి మొత్తాన్ని కేర్ తీసుకొని మొత్తం అంతటిని సార్ట్ అవుట్ చేయడానికి అయితే దిగుతున్నారు. ఇన్ని రోజులు గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం యూఎస్ఏలో ఉన్నారు. ప్రెజెంట్ వచ్చిన వెంటనే ఆయన ఫస్ట్‌గా ఆయన దీని గురించి చూస్తున్నారు. ఇందులో ఆయనకు కూడా ఉంది ఏంటంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యే పెద్ద మూవీ ఆయన సినిమాయే. సో ఆబ్వియస్‌గా ఆయన సినిమాకి రేట్ హైక్స్ కావాలి అండ్ ప్రీమియర్ షోస్ కావాలి. సో దానికోసమైనా సరే ఆయన ఈ ప్రాబ్లమ్‌ని అయితే సార్ట్ చేద్దామని అయితే చూస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? కమెంట్ అయితే చేయండి.